అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 7th క్లాస్ సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ చేయబడ్డాయి. అన్నీ కూడా చెప్పబడ్డాయండి. ప్రతి గ్రామర్ టాపిక్ కూడా డీల్ చేయబడింది. ఆ ప్లేలిస్ట్ ఇది. ఇదొచ్చేసి ఏందంటే టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ప్రతి వర్డ్ కూడా చెప్పబడింది. ఇవి మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అట్లానే ఏలియన్ హ్యాండ్ ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో దానికి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడినయి. డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేనైతే దానికి రిప్లైగా మీకు ఆ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లాస్ 7 యూనిట్ 8 ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ మన ధైర్య సాహసాలు కలిగినటువంటి సైనికులకి నివాళి అనేసి ఈ లెసన్ అయితే ఉంది. పేజ్ నెంబర్ 126లో కాంప్రహెన్షన్ చెక్ 1 అనేది ఉంది. మొదటి పార్ట్ అవ్వగానే మనకి దీనికి సంబంధించిన కాంప్రహెన్షన్ చెక్ అనేది ఉంది. అంటే మనకి ఎంత అర్థమైందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న చూసినట్లయితే వేర్ ఈస్ ద నేషనల్ వార్ మెమోరియల్ లొకేటెడ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్? జాతీయ యుద్ధ స్మారకం అనేది ఎక్కడుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది? ద నేషనల్ వార్ మెమోరియల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఏదైతే నేషనల్ వార్ మెమోరియల్ ఉందో అది ఢిల్లీలో ఉంది. ఇట్ సిగ్నిఫైస్ ద ఆనర్ అండ్ గ్యాలంటరీ ఆఫ్ సోల్జర్స్ హూ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ఆల్ వార్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ 1947. ఐ అంటే ఇట్ ఈజ్ అనేసి ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే ఎవరైతే చనిపోయారో సైనికులు యుద్ధంలో వాళ్ళ గౌరవార్థం వాళ్ళ సాహసాన్ని తెలియజేసుకుంటూ జనాలకి తెలియపరుస్తూ ఏంటంటే వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి దీన్ని నిర్మించబడింది నేషనల్ వార్ మెమోరియల్. 1947 తర్వాత ఏవైతే యుద్ధాలు జరిగినాయో మనకి చైనాతో యుద్ధం జరిగింది, పాకిస్తాన్తో యుద్ధాలు జరిగినాయి. కాబట్టి ఆ యుద్ధాల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకు గుర్తుగా ఇది నిర్మించబడింది. తర్వాత వాట్ ఈస్ ద నేషన్స్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్? అవార్డ్స్లో 2 రకాల అవార్డ్స్ ఉంటాయండి. సివిలియన్ అవార్డ్స్ అని, గ్యాలంటరీ అవార్డ్స్ అని ఉంటాయి. సివిలియన్ అంటే నార్మల్ మనుషులు మామూలుగా ఏదైతే సివిలియన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి భారతరత్న కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, అలాంటివి అనమాట. ఇవి గ్యాలంటరీ అంటే ఏంటంటే ధైర్య సాహసాలు, యుద్ధానికి సంబంధించినవి. యుద్ధంలో ఎవరైతే ధైర్య సాహసాలు చూపిస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డులు అనమాట. వాట్ ఈస్ ద నేషన్స్ గ్యాలంటరీ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్? ఉన్నతమైన గ్యాలంటరీ అవార్డ్స్ ఏంటంటే పరమవీర చక్ర తర్వాత మహావీర చక్ర అవి కూడా ఉన్నాయి. వాట్ డూ ద వాల్స్ ఆఫ్ చక్రాస్ పోర్ట్రే? ఈ చక్రాస్ ఉన్నాయి కదా, రకరకాల చక్రాస్ ఉన్నాయి. ఆ చక్రాస్ యొక్క గోడలు దేన్ని చూపిస్తున్నాయి అనేసి. ద వాల్స్ రిప్రజెంట్ చక్రవ్యూహ, an ancient battle tactic to defeat soldiers from the other side. What do the walls of chakras? ఈ చక్రాస్ యొక్క వాల్స్ గోడలు ఏం చూపిస్తున్నాయి అంటే చక్ర వ్యూహాన్ని చూపిస్తాయి. an ancient battle tactic అంటే పూర్వం యుద్ధంలో ఉపయోగించేటటువంటి తంత్రం అన్నమాట. ఇది ఏంటంటే లోపలికి ఎవరైనా సైనికుడు వెళ్ళాడంటే మరలా బయటికి రాడు, అట్లా ఉంటుంది ఈ వ్యూహాలు. ఈ చక్ర వ్యూహం జనరల్గా ఏంటంటే ఇట్లా రౌండ్గా అవుతారు. ఇలా రౌండ్ అంటే ఇది దారి ఉండదు, కానీ జస్ట్ ఎలో చేస్తారు. ఎలో చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఎంటర్ అయిన తర్వాత దారి ఇటువైపు ఉంటుంది. సరే ఇట్లా వస్తే ఈ దారి ఇట్లా ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది చక్రవ్యూహానికి సంబంధించి. ఫైండ్ ద లెసన్, ద పారాగ్రాఫ్ అండ్ ద సెంటెన్స్ దట్ ఇవోక్ ద ఫీలింగ్ గివెన్ బిలో. ఇక్కడ వండర్ ఆశ్చర్యం కలిగించేది, హార్ట్నింగ్ అంటే ఏంటంటే చీర్ఫుల్నెస్ ఆనందం కలిగించేది కానీ, లేకపోతే మనల్ని ప్రేరేపించేది కానీ. సెన్స్ ఆఫ్ మోటివేషన్ ప్రేరేపణ కలిగించేది. హార్ట్నింగ్ అంటే ఆనందం కలిగించేది అనేసి. అండ్ ప్రైడ్ అంటే గర్వంగా ఫీల్ అవ్వడం. విజువల్లీ ఇన్స్పైరింగ్ అంటే ప్రేరణ కలిగి చూసి వెంటనే ఇన్స్పైర్ అవ్వడం. సాడ్నెస్ అంటే బాధ విచారాన్ని తెలియజేసేది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఇన్స్పిరేషన్ అంటే మనల్ని ప్రేరేపించి మంచి వైపు నడిపించే అన్నమాట. ఈ లెసన్లో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో మనకి ఇక్కడ 8 ఉన్నాయి. వీటిని పురికొల్పేటటువంటి
పారాగ్రాఫ్స్ లేదా సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయమన్నారు చెప్పారు. ఫీలింగ్ ఆఫ్ వండర్, ఆశ్చర్యం కల్పించేది. పారాగ్రాఫ్ చూస్తే పేజ్ నెంబర్ 115లో కనుక చూసినట్లయితే లెట్ మీ బిగిన్ బై ఆస్కింగ్ యూ టు గెస్ అనే పారాగ్రాఫ్ వచ్చేసి సెంటెన్స్ ఇది ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ గెస్డ్. ఇట్ ఈస్ అ నేషనల్ వార్ మెమోరియల్. వోంట్ యూ సే ఏ లాంగ్ డిజైర్ ఆస్పిరేషన్ వాజ్ ఫుల్ఫిల్. ఇక్కడ సౌమ్య చెప్తూ ఉంటుందన్నమాట. ఏమనంటే తాను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నటువంటి నేషనల్ వార్ మెమోరియల్ని చూడడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగాను ఆనందదాయకంగాను ఉంది అనేది. హార్ట్నింగ్ అంటే ఆనందించడం. ఇట్ వాస్ హార్ట్నింగ్ టు నో దట్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ బ్రేవ్ సోల్జర్స్. మనకి పేజ్ నెంబర్ 116లో టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. ఇట్ వాస్ హార్ట్నింగ్ టు నో దట్ అవర్ గవర్నమెంట్, అట్లా స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ అనేది ఇది. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఇండియా గేట్ అనేది ఉండేదండి. ఆ గేట్ వరకే ఎవరైతే సైనికులు చనిపోయారో వాళ్ళకి గౌరవ వందనం ఇవ్వడం కానీ లేకపోతే జనాలు వెళ్ళి చూడడం కానీ జరిగేది ఇండియా గేట్. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్త ప్రభుత్వం రావడం, 40 ఎకరాలలో ఈ నేషనల్ వార్ మెమోరియల్ని కట్టడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది అని సౌమ్య చెప్పడం జరిగింది తన ఉత్తరంలో. సెన్స్ ఆఫ్ మోటివేషన్, మోటివేషన్ అంటే ప్రేరేపించడం. ఇది 116లోనే అవర్ టీచర్ టోల్డ్ అస్ అబౌట్ ద 21 బ్రేవ్ హార్ట్స్. 21 మంది సైనికులు ఎవరైతే ఉన్నారో చనిపోవడం కానీ వాళ్ళ గురించి టీచర్ చెప్పినప్పుడు చాలా చాలా ప్రేరేపణ కలిగింది. ఆమె చెప్పింది ఏంటంటే మహావీర చక్ర అనేది ఇస్తారని, తర్వాత కీర్తి చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర ఇలాంటివి ఉంటాయని చెప్పడం అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మోటివేషన్ అనమాట. ఏంటంటే ఇట్లా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది అనేసి. ప్రైడ్ అంటే గర్వం. పారాగ్రాఫ్ వచ్చేసి పేజ్ నెంబర్ 120లో హియర్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ న్యూ అమర్ జవాన్ జ్యోతి. దాంట్లో మనకేంటంటే గర్వం కలుగుతుంది. ఎట్లా? ఇట్ ఈస్ ట్రూలీ మ్యాజెస్టిక్ సైట్ దట్ ఫిల్ మీ విత్ ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్. జాతి గౌరవం అనేది కలిగింది. ఎట్లా అంటే ఇక్కడ మనకి అమర్ జవాన్ జ్యోతి అనేది ఉంది. ఈ అమర్ జవాన్ జ్యోతి ఏంటంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, నిరంతరం వెలుగుతూ ఉంటుంది. అది దేనికి ప్రతీక అంటే భారతదేశంలో అమరులు ఉన్నారు, తమ దేశం కోసం ప్రాణాలు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణాలు పెట్టే వ్యక్తులు అదిగో ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రతీకగా ఇది వెలుగుతూ ఉంటుంది అనేసి చెప్పడం అనమాట. దాన్ని చూసి చాలా గర్వంగా అనిపించింది సౌమ్యకి. ఆనందాకి ఉత్తరం రాసింది కదా, అందులో పేర్కొంది. విజువల్లీ ఇన్స్పైరింగ్ అంటే చూస్తుంటే చాలా ప్రేరేపణ కలుగుతుంది. ఇక్కడ మనకి 120 పేజ్ నెంబర్ 120లో ఉంది. హియర్ ఈజ్ ఏ పిక్చర్ ఆఫ్ అదే కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. ద లైట్నింగ్ డిజైన్ ఈస్ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ద మాన్యుమెంట్స్ ల్యాండ్స్కేప్ యాజ్ సన్లైట్ చేంజెస్ ఫ్రమ్ డాన్ టు డస్క్. ఏదైతే ఒబెలిస్క్ ఉందో అది ఏం జరుగుతుంది అంటే సూర్యుడి యొక్క కిరణాలను బట్టి దాని యొక్క ల్యాండ్స్కేప్ అది ఏంటంటే నీడ పడ్డం కానివ్వండి, అది కనబడే తీరు కానివ్వండి, టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సాడ్నెస్ అంటే విచారం 123 పేజ్లో ఉందన్నమాట. ఇట్ వాజ్ సాడ్ టు థింక్ అబౌట్ మ్యాసివ్ డెవాస్టేషన్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ కాస్డ్ బై వార్స్. ఐ లర్న్డ్ ఏ లాట్ బట్ ఐ ఆల్సో హ్యావ్ టు అడ్మిట్. అంటే నేను చాలా నేర్చుకున్నాను. పేజ్ నెంబర్ 123లో ఇది చెప్పడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ వచ్చేసి ఇట్లా స్టార్ట్ అవుతుంది. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనేసి. కానీ ఇట్ వాజ్ సాడ్ టు థింక్ అబౌట్ మ్యాసివ్ డెవస్టేషన్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ కాస్డ్ బై వార్స్. యుద్ధాల వల్ల ఎంతో భయంకరమైనటువంటి వినాశనం అనేది జరుగుతుంది. అంతేకాదు ప్రాణాలు కూడా పోతాయి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. పేజ్ నెంబర్ 127లో ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్ టు రిసీవ్ యువర్ లెటర్. నీ ఉత్తరం నాకు అందినందుకు చాలా ఆనందంగా ఉంది అనేసి రాయడం జరుగుతుంది. ఎవరు? ఆనంద. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డీప్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సుప్రీం సాక్రిఫైస్ మేడ్ బై అవర్ బ్రేవ్ సోల్జర్స్ డిఫెండింగ్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ ఏంటంటే కృతజ్ఞత. గవర్నమెంట్ ఏం చేసిందంటే కృతజ్ఞత అనేది చూపించబట్టి ఏం చేసింది, అక్కడ పెద్ద ఏంటంటే స్మారకాన్ని కట్టింది 40 ఎకరాల్లో. ఇన్స్పిరేషన్ అంటే ప్రేరేపించడం, మనల్ని మంచి దారిలో నడిపించేయి. పేజ్ నెంబర్ 127లో ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యువర్ లెటర్. ఆనంద రాస్తుంది. సౌమ్య యాక్చువల్గా రాస్తుంది ఆనందకి. ఆనంద తెలియజేస్తుంది అనమాట, నీ లెటర్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యువర్ లెటర్ అనేది. అలానే ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఆర్మీలో జాయిన్ అవ్వాలనేసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది.